గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం మాట్లాడుకోది రిసెప్షన్స్, నైట్ రిసెప్షన్స్ అండ్ నైట్ మ్యారేజెస్. సో ఎలాంటి అవుట్ఫిట్ వేయాలన్నది, ఎలాంటి డ్రెస్సెస్, ఎలాంటి శారీస్ కట్టుకోవాలో నేను ఇప్పుడు చూపించేస్తున్నాను. అంతేకాదండి, మనకి కలర్ని బట్టి కూడా ఉంటుంది, మన అందం కొంచెం పెంచుతుంది అనమాట. ఆ 4 కలర్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కై కలర్. ఈ స్కై కలర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇటువంటి శారీస్ అయితే ఫంక్షన్లో మీకు తిరిగే లేదు. సో మీరు చాలా అట్రాక్ట్గా అంటారు, చాలా అందంగా అంటారు. సో ఇలాంటి సిల్క్ శారీ కనుక చిన్న చిన్న సింపుల్ వర్క్ ఉండి కూడా తీసుకున్నారంటే చాలా పడతారు, అందులో యూనిక్గా మీరే ఉంటారు. సో సెకండ్ వన్ వచ్చేసి ఈ ఆఫ్ శారీ అండి. ఈ ఆఫ్ శారీ ఏంటంటే బ్లాక్ కలర్. సో ఫంక్షన్లో బ్లాక్ అన్నది చాలా అట్రాక్టివ్ అనమాట. బ్లాక్ అంటేనే కొంతమంది పడి చచ్చిపోతారు, అలాంటి దానిలో నేను ఒకదాన్ని. సో అంతేకాదు, ఈ బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది అనమాట, చాలా యూనిక్గా ఉంటుంది. అంతేకాదు మన అందాన్ని ఇంకా తెచ్చి పెడుతుంది. సో నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కువ కొంచెం బ్లాక్ వేసుకుంటానండి. సో అంతేకాదు, ఈ 3 కలర్స్, ఇప్పుడు 3 అనమాట, పాయింట్ నెంబర్ 3. సో ఈ కలర్ శారీ చూసుకుంటే కనుక మీకు అసలు తిరిగే లేదు. సో ఈ కలర్ ఏంటంటే పర్పుల్ కలర్ అనమాట. సో పర్పుల్ కలర్ కానీ ఇంకోటి వచ్చి లైట్ చింతపిక్క కలర్ కానీ, సో చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ శారీ. ఈ శారీ అయితే మీకు చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్ అయితే మీకు చాలా బాగుంటాయి, మీకు తిరిగే ఉండదు ఫంక్షన్లో. సో అందరికన్నా మీరే అట్రాక్ట్గా బాగా అంటారనమాట. సో ఎలా అంటే ఈ శారీస్ మీకు ఈ కలర్స్ వల్ల మీకు కొంచెం అందం పెంచుతుంది. సో ఇదే కాదండి, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ ప్రిపేర్ చేస్తాను నేను, ప్లెయిన్ కలర్. సో మొత్తం ప్లెయిన్ అనమాట. సో ఈ శారీ అయితే మీకు చాలా బాగుంటుందండి. సో ఇక్కడున్న కలర్స్ని బట్టి చూసుకుంటే ఎప్పుడైనా నైట్ ఫంక్షన్స్ కట్టి వెళ్తే ఏ కలర్స్ మీరు ఏదైనా డ్రెస్ చేసుకుని వెళ్తే చాలా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు అనమాట. సో ఇది నా సజెషన్ అండి, నేను ఫాలో అయిన టిప్స్ అండి ఇవి. సో అంతేకాదు, థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ మీ అండ్ ఫాలో మీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.